ఏమన్నా ప్రోమోనా స్వామి అసల. అది మామూలు ప్రోమో కాదది. చాలా ఎమోషనల్ ప్రోమో. చాలా అంటే నాకు మొత్తం ప్రోమోల్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రోమోల్లో అన్ని ప్రోమోలు నచ్చాయి. బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినవి ఇద్దరు ప్రోమోలు. ఒకటి 'డిమాండ్ పవన్', ఇంకోటి 'పవన్ కళ్యాణ్'. ఇద్దరి పేర్లు పవన్ కామన్. అండ్ నేను కూడా పవనే. ఇది హైలైటు. సో, ఎందుకురా అంటే చాలా రీజన్స్ ఉంటాయి. బేసిక్‌గా ఆ లోవర్ మిడిల్ క్లాస్ తాలూకా ఫ్యామిలీ ఎమోషన్స్‌లో ఒక బ్యూటీ ఉంటది. ఆ బ్యూటీ మరి ఇంకెక్కడ దొరకదు. అలా అని చెప్పి నేను ఎవరిని తక్కువగా మాట్లాడట్లేదు, ముందే చెప్తున్నా. బట్ నా పర్సనల్ ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ప్రోమో ఇప్పటికి ఓ 20 సార్లు చూసుంటా. బోర్ కొట్టట్లే. ఎమోషనల్ థింగ్ కూడా ఏం పోవట్లే. ఇంకా అలానే ఉంది. ఆన్ పార్ ఉంది. సేమ్ 'డిమాండ్ పవన్' ప్రోమోకి కూడా అలా అనిపించింది. ఇది 'డిమాండ్ పవన్' ప్రోమో కంటే ఒక 10% ఎక్కువ అనిపించింది. మేబీ లాస్ట్ వరకు ఊరించడం వల్లో దేనివల్లో తెలీదు. ఎందుకురా అంటే ఆమె ఎప్పుడు వెళ్ళిపోయారు, ఆమె ఎప్పుడొచ్చారు, నిన్నొచ్చారు, నిన్న సాయంత్రం వచ్చారు, మనకు చూపించలేదు. సాయంత్రం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమో కళ్యాణ్ అలా ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఈరోజేమో టక 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. అవి బర్నీ గారి ప్రోమో రిలీజ్ అయింది, రీతు ప్రోమో రిలీజ్ అయింది, కళ్యాణ్మయి ప్రోమో రిలీజ్ అవ్వట్లేదు. నిన్న నైట్ వచ్చిన ఆవిడది. సో వెయిట్ చేశారు జనాలు, చాలా వెయిట్ చేశారు. మాయి కూడా వెయిట్ చేయించేలా చేశాడు బిగ్ బాస్. టీఆర్పీ పిచ్చి బాగా పట్టేసింది. బట్ వర్త్ ప్రోమో. వెరీ ఎమోషనల్ ప్రోమో. ఎవరికైనా కళ్యాణ్ హ్యాటర్స్కైనా కూడా నచ్చుతుంది. అది మీరు ఒప్పుకొని తీరాలి. ఎంతమందికి ప్రోమో బాగా ఎమోషనల్గా అనిపించిందో బలంగా లైక్ చేయండి. అలాగే ఇది ఎలా రా అంటే ఒక చెప్పు దెబ్బ. ఎవరికరా అంటే కళ్యాణ్ హేటర్స్కి. ఏమని కూసారా అంటే కళ్యాణ్కి ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ లేదు, ఫ్యామిలీ అంటే వాల్యూ లేదు, ఫ్యామిలీ అంటే ప్రేమ లేదు, ఫ్యామిలీ అంటే కేర్ లేదు, ఫ్యామిలీ అంటే కన్సర్న్ లేదు అన్న వాళ్ళకి జోడించి కొట్టినట్టు అనిపించింది. చూడండి అక్కడ ఎమోషన్స్ చూడండి. అది యాక్ట్ చేస్తే వస్తుంది ఎమోషన్స్. ఆ కళ్యాణ్ ఏమైనా సూపర్ స్టారా పవర్ స్టారా అక్కడ యాక్టింగ్ చేసేలా, న్యాచురల్ స్టార్ నానియా? ఆర్గానిక్గా ఎలా అక్కడ చూశారు కదా. అసలు ప్రతి ఫ్రేము వర్త్ అన్నట్టు ఉంది. నిజంగానే ఏమీ లేకుండా ఎమోషన్స్ వస్తాయా? అంతే. కొంతమంది అలానే ఉంటారు. ఆ ఇంట్రోవర్ట్ నేచరు, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చిన్నప్పుడే హౌస్లో నుంచి బయట దూరంగా ఉండడం, వాళ్ళకు ఒక ట్రామా ఉంటుంది. వాళ్ళన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటారు కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగే చేసుకుందాం అనుకుంటారు, చేసుకోలేరు. అలా చాలా అది తప్ప వాళ్ళకి ఏదో బాండ్ లేదనో కాదు, ప్రేమ లేకో కాదు, కేరింగ్ లేకో కాదు, కన్సర్న్ లేకో కాదు, రెస్పెక్ట్ లేదో కాదు. వాళ్ళందరికీ ఎవరైతే ట్రోల్ చేశారో, ఏ యాంటీ పియర్లు ఏవో చేశారో వాళ్ళందరికీ చెప్పుదే అబ్బా. ఎంతమందికి అలా అనిపించిందో బలంగా లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. మీ విలువైన ఒపీనియన్స్ అసలు ఎలా అనిపించింది కళ్యాణ్ పడాల ప్రోమో. అలాగే అన్ని ప్రోమోల్లో రేట్ చేసి చెప్పండి. ఏ ప్రోమో మీకు సూపర్గా అనిపించింది ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోల్లో. ఇంకొక ప్రోమో ఉంది, ఇమాన్యుయల్ ప్రోమో. అది మనం సెపరేట్గా, అది నాకు తెలిసి ఈరోజు రిలీజ్ రేపు వస్తుంది. రిలీజ్ చేస్తే మాట్లాడదాం. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలో ర్యాంకింగ్ చెప్పండి. నాకు ర్యాంకింగ్లో టాప్ 1 ప్రోమో ఇది, టాప్ 2 ప్రోమో ఇది, టాప్ 3 ప్రోమో ఇది. పోనీ మిగిలిన వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసినట్టు వద్దు, లాస్ట్ వరకు వద్దు. టాప్ 3 ప్రోమోస్ మీకు ఏమనిపించాయో ఆర్డర్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ తనూజాది మీకు ఫస్ట్ అనిపించింది అనుకో, తనూజ, కళ్యాణ్, డిమాండ్ అలా 1, 2, 3 పెట్టండి. కుదిరితే పెట్టండి. జస్ట్ తెలుసుకోవాలని ఉంది. నాకైతే కళ్యాణ్ పడాల ప్రోమో బాగా అనిపించింది. దాని తర్వాత డిమాండ్ పవన్ ప్రోమో బాగా అనిపించింది. తర్వాత మిగిలి అందరే బాగున్నాయి. వీళ్ళిద్దరూ ఎక్కువ అనిపించింది. అలా మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి. మామూలుగా లేదు అసలు ప్రోమో. అసలు ఫస్ట్ రాగానే ఆ సాంగ్ వేసినప్పుడే మనకు అందరికీ కదులుతాయి. మామూలుగా కదా, ఆ సాంగ్తోనే అందరూ ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఆ వెయిట్ అలాంటిది. మళ్ళీ కూడా అలా వెయిట్ చేయించారు. కళ్యాణ్ని వెయిట్ చేయించారు హౌస్లో. సో ఆ టైంకి అక్కడ సాంగ్తో వాయించేస్తున్నాను ఎడిటర్ మామూలుగా కాదు. అలాగే మీకు ఎందుకంటే నేను మిడ్నైట్ అదే లైవ్ రికార్డింగ్ విన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, సాంగ్ వేసినప్పుడు నాకు కళ్యాణ్ అంటాడనమాట. ఇది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రీతుకి, అరే అమ్మ నువ్వు అంటున్నావు కదా, మీ అమ్మగారు వచ్చారనుకున్నా, సాంగ్ వేసినప్పుడు కూడా అలా అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని. సాంగ్ పడుతుంది. సో మెయిన్ ఎపిసోడ్లో బాగుంటుంది. చాలా ఎమోషనల్గా ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంటే ఈరోజు రిలీజ్ అయిన ప్రోమోల్లో 2 ప్రోమోలు వెరీ ఎమోషనల్. బర్నీ గారు డాటర్ ప్రోమో కూడా చాలా ఎమోషనల్గా ఉంది. రీతు వాళ్ళ మదర్ది కొంచెం ఎమోషనల్ ఫన్ యాంగిల్ ఉంది. ఈ ప్రోమో చాలా ఎమోషనల్గా ఉంది. సో మెయిన్ ఎపిసోడ్లో చాలా కంటెంట్ ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. సో అది మ్యాటర్. కొన్ని లైన్లు రాసా, ఏమన్నా ఉన్నాయా లైను, ప్రతి లైను డైమండే, మామూలుగా లేదు అసలు. జనరల్గా రాయను నేను, నచ్చాలి, హార్ట్కి నచ్చితే రాస్తా. ఫస్ట్ అమ్మ సాంగ్ వేసారు, అయిపోయింది అక్కడ సమాప్తే. ఇంకా ప్రతి ఒక్కడికి కంట్లో నుంచి చిన్నదైనా మాయిశ్చర్ అయినా ఫామ్ అవ్వాలి.
రాకపోతే ఆడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అంటారు చూసారా, అలా ఉంది మ్యాటర్. అక్కడ మీరు చూసారా రికార్డులు, ప్రోమో రికార్డులు ఒకసారి చెక్ చేయండి. తనుజ ప్రోమో నుంచి ఇప్పుడు ప్రోమో వరకు జస్ట్ ఇది మీకు ఒక 1 డేకి మీకు వస్తుంది, బట్ మీకు తెలిసిపోద్ది ఏ రేంజ్లోకి వెళ్ళబోతుందో. లైక్స్ చూడండి, కామెంట్లు చూడండి, ఇన్ అవర్స్కి ఎన్ని వ్యూస్ చూడండి. హయ్యెస్ట్ నాకు తెలిసి తనుజ అది టిల్ నౌ 19 lakhs అనుకుంటా, ఇందాకే చూశాను. ఇది అది రికార్డు బ్రేక్ చేసేలా ఉంది, మనకు రేపు తెలిసిపోద్ది. ఈ రికార్డుని ఇమాన్యుయల్ ప్రోమో బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి, బట్ ఇదైతే బ్రేక్ చేసేటట్టు ఉంది తనుజ ప్రోమోని, చూద్దాం. సో ఆ సాంగ్ వస్తుంది, మామూలుగా లేదు. తర్వాత డోర్ నుంచి రాగానే వెంటనే ఇలా హక్ చేసుకుంటాడు. అది ప్రేమ అంటే. నిజంగా ఆ ప్రేమ లేదు అన్నోడు అది అలా వస్తుందా? రాదు కదా. ట్రూ బాండ్, ట్రూ ఎమోషన్స్ అవి. ఎవడో ఆపలేడు, ఎవడో ఫేక్ చేయలేడు. సో మంచిగా ఇద్దరు హక్ చేసుకున్న తర్వాత అందరూ ఎమోషనల్గా చూస్తారు. అందరికీ ఒక క్లోజప్ షాట్ టక్. రితుకి, ఇమాన్యుయల్కి, తనుజ చూసారు మీరు ఒకటి. కళ్యాణ్ వాళ్ళ మదర్ని హక్ చేసుకున్నప్పుడు బీబీ ఎడిటర్ ఇలాంటి ఇట్లా టాలెంట్ చూపిస్తాడు. వెనక చూడండి, వెనకన ఫేడ్ అవుట్ అంటారు, అవుట్ ఫోకస్లో తనుజని పెట్టారు. క్రియేటివిటీ మామూలుగా లేదు. సో వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే, తినురా శుభ్రంగా, బాగా సన్నం అయిపోయావు అంటే, బాగా సన్నం అయిపోయావు అంటే నిజంగానే అందరూ సన్నం అయిపోయారు. సంజన గారు కూడా సన్నం అయిపోయారు బాగా. అప్పుడు కళ్యాణ్ మళ్ళీ హక్ చేసుకుంటారు అక్కడ కుర్చీలో కూర్చున్నప్పుడు, అక్కడ డండ దగ్గర. బాగా తినురా పిచ్చోడా, కరెక్ట్ పదం, పిచ్చోడా, నిజంగా పిచ్చోడు. ఎంత పిచ్చోడు రా అంటే, వాళ్ళు ఒక 5 నిమిషాలు అడిగితే ఇచ్చేస్తాడు, ఇంకో నిమిషం అడిగితే ఇచ్చేస్తాడు, 10 నిమిషాలు అడిగితే నాకు 1 నిమిషం అయినా చాలు అంటాడు, మా అమ్మ రాకపోయినా చాలు టీవీలో నుంచి చూస్తారు అంటాడు. పిచ్చోడు. ఫ్రెండ్షిప్ కోసమేమో దాన్ని నీకు ఇచ్చేస్తానంటాడు, నువ్వు వెళ్ళంటాడు, నేనే నీకు నువ్వే విన్నర్ అవ్వాలంటాడు. అంత పిచ్చోడు. సో పిచ్చోడు అందులో తప్పులేదు. బాగా తినరా పిచ్చోడా, కానీ మంచి మాట మాట్లాడారు. ఆ మాట నాకు తెలిసి కళ్యాణ్కి రిజిస్టర్ అయ్యింది. ఈ 4 వారాల్లో ఆ డిఫరెన్సు, ఆ ఇంపాక్టు మనం ఎందుకు బలంగా చూడబోతున్నాం అని నాకు అనిపిస్తుంది. ఏ మాట అంటే చెప్తా. ఇక్కడే ఇంత మనసులో పెట్టుకున్నావా అంటే, మొన్న మెమరీస్ వచ్చాయి కదా, చైల్డ్హుడ్ మెమరీస్ వచ్చినప్పుడు తన స్టోరీ చెప్పాడు చూసారా. చిన్నప్పుడు ఇలాగా వాళ్ళ ఫాదర్ మంచి రైజ్లో ఉండేవారు, తర్వాత సడన్గా పడిపోయారు, చాలా లోకి వెళ్ళిపోయారు ఫినాన్షియల్గా. వాళ్ళ అత్త దగ్గర పెంచారు, దాని తర్వాత హాస్టల్, అందరికీ ఫోన్లు వచ్చాయి కదా, నాకు ఫోన్లు వచ్చాయి కాదు, నేను వెయిట్ చేసేవాడిని, మా ఇంటి నుంచి వచ్చేది కాదు, నేను ఏది ఎక్స్ప్రెస్ చేయలేను అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు చూసారా. అది అంటే నాకు తెలిసి అది ఇక్కడే ఫస్ట్ టైము మనకి చెప్పడం. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫస్ట్ టైం ఇది చూడడం. సో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేసాడు అనిపిస్తుంది, ఫ్లష్ అవుట్ చేసాడు అనిపిస్తుంది. సో కొంతమంది ఏమన్నారు, అప్పుడు కూడా కంటెంట్ ఇస్తున్నాడు అన్నారు. కాదు, నిజంగా జరిగింది అది. ఇప్పుడే ఆ రోజే ఆ క్షణాన్ని ఓపెన్ అయ్యాడు. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, ఆ ప్రోమో చూసినప్పుడల్లా, ఈ ప్రోమో వాళ్ళ ఫాదర్ చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. లాస్ట్లో డైలాగ్ కొట్టారు కదా, దానికి ఇంకా ఫుల్ ప్రౌడ్ అని చెప్పి కాలర్ అలా ఎగరేసుకుందరేమో వాళ్ళ ఫాదర్, అలా టీవీ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఎగరేసుకొని ఒక రీల్ చేస్తారేమో. ఇది కొంచెం ఓవర్ అయింది కదా, రీల్ చేయకపోయినా హ్యాపీగా కంపల్సరీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అంతెందుకు, నిన్న వెళ్ళిన వాళ్ళ మదరే ఈరోజు ప్రోమో చూసినప్పుడు కూడా వాళ్ళ మదర్కి కూడా ప్రౌడ్గా అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. కప్పు పట్టుకొని కంపల్సరీగా రావాలి. సో మదర్ కోరిక ఏంటి, అమ్మ కోరిక ఏంటి, నాన్న కోరిక ఏంటి, కప్పు ముఖ్యం బిగులు. సో కప్పు పట్టుకొని రావాలి. సో ఈ పదం 100% బుర్రకెక్కి తీరాలి, అండ్ బుర్రకెక్కుతుంది. ఆ డిఫరెన్స్ నాకెందుకు అనిపిస్తుంది, చూడబోతున్నాం. అప్కమింగ్ ఈ 4 weeks చాలా కీలకంగా మారబోతుంది, చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేయబోతుంది అని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రామిస్ ఇవ్వు షేర్ ఖాన్ అన్నట్టుంది. సో అమ్మకి మాట ఇచ్చాడు. అమ్మకి మాట ఇక్కడ ఫ్రెండ్స్కి మాట ఇస్తేనే, లైక్ తనూజకి మాట ఇచ్చినా, ఇమాన్యుయల్కి మాట ఇచ్చినా, వీళ్ళకి మాట ఇస్తేనే మాట తప్పకుండా అంత చేస్తున్న వ్యక్తి కళ్యాణ్. అలాంటిది అమ్మకి మాట ఇచ్చాడు అంటే, అమ్మ మాట కోసం కప్పు కొడతాడా కొట్టడా, మిమ్మల్ని అడుగుతాను, కామెంట్ చేయండి. సో ఇప్పుడు కళ్యాణ్ స్టేట్మెంట్ మామూలు డైలాగ్ ఇది. ఇక్కడ వేరే బీజం వేయొచ్చు, నాకు తెలిసి ఈ పాటికి ఫ్యాన్ పేజెస్లోనే అట్లు పడిపోయి ఉంటుంది. మొన్నటి వరకు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్, మొన్నటి వరకు లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు, ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణరావు. ఈ మాట వినగానే కళ్యాణ్ గారి ఫాదర్ చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోయి ఉంటారు టీవీలోనే. అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి గారు కూడా చూసి నిన్న లైవ్లో ఆ క్షణం కూడా అవుట్ బర్స్ట్ అయ్యి ఉండొచ్చు. అవుతారు, ఎందుకు ఎవరు, టీవీలో చూసాక ప్రోమోలో చూసాక కూడా బాగా అనిపిస్తుంది. మా అబ్బాయి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి చూపించిన, చుట్టుపక్కల వాళ్ళు చూసిన, చుట్టుపక్కల వాళ్ళు గుర్తించిన, షేర్ చేసిన, బయటికి వెళ్ళినప్పుడు గుర్తించిన, అది ఒక ప్రౌడ్ మూమెంట్ పేరెంట్స్కి.
సో ఆ డైలాగ్ హైలైట్. మొన్నటి వరకు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు. ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మణ్, లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణరావు. అది ప్రౌడ్ అంటే ఇది ఒక పాజిటివ్ వేలో ప్రౌడ్నెస్ మాట. అంతే, మీరు నన్ను ఎంత కష్టపడి పెంచి ఈ స్థాయి వరకు తీసుకెళ్ళారు, నా గుర్తింపు మీ కొడుకు కింద వచ్చింది కదా, ఇప్పుడు నేను అది మీకు రిటర్న్ ఇస్తాను. కళ్యాణ్ గారి అమ్మ, కళ్యాణ్ గారి నాన్న, అది నేను ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తా? కప్పు కొట్టి ప్రూవ్ చేస్తా అని చెప్పడం అది. సో ఓవరాల్గా వెరీ 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 ఎమోషనల్ ప్రోమో అనిపించింది, చెయ్యాలనిపించింది, చేశాను. మీ విలువైన ఒపీనియన్ లైక్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, బలంగా లైక్ చేయండి. ఏమనిపించిందో చెప్పండి. దయచేసి మీరు ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు వరకు జరిగిన ప్రోమోల్లో మీకు ఏవి బాగానే, టాప్ 2 అయినా పెట్టండి. 3 ఇబ్బందిగా ఉంటే టాప్ 2 అయినా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్తతో సబ్స్క్రైబ్. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో ఇంకా బలంగా, గట్టిగా, హార్ట్ఫుల్గా ఒడ్లిప్పుకొని మాట్లాడుకుందాం. సాగు నమస్కారం, ధన్యవాద్. హై.